విషయాలు తెలుసుకుందాం. హాయ్ బాలయ్య గారు, నమస్తే. మేడం నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా కత్తులు కటార్లు గన్నులు ఏం తీసుకురాలేదు కదా? అలాంటివి ఏం లేవు మేడం. లేవా? లేవు మేడం. ఒకప్పుడు ఉండేవా? ఎప్పుడు ఉండేవంటే సినిమాలో చూశాను మేడం, రియల్ గా అయితే చూడలేదు. రియల్ గా మీరు చూడలేదు, కత్తులు చూసే ఉంటారే. మా రాయలసీమలో ఫేమస్ కదా మేడం, అన్ని ఫేమస్. బాంబులతో నుంచి కొడవేళ్ళ వరకు అన్ని ఫేమస్. ఓకే, ఎప్పుడు గన్ను వరకు వెళ్ళలేదా? గన్ను జోలికి వెళ్ళలేదా? లేదు మేడం, కొడవేళ్ళు చూసినాము, బాంబులు చూసినాము. ఇంకా రివాల్వర్ అంత పని వల్ల అంతే. వాడు ఉంటే చూసేవారు. ఏమో ఈయనేంటి ఓపెన్ గా చెప్పేవారు చూసేవారు అంటున్నారు. ఓకే, సో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు, కొన్నిసార్లు ట్రోల్ అయ్యారు, కొన్నిసార్లు జనాలు మెచ్చుకున్నారు, కొన్ని బాగా చేశారు. సో అంటే లైక్ ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు, జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ, మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరంటే బాధపడేవారా, ఫీల్ అయ్యేవారా? బాధపడే వాళ్ళం అంటే ఇప్పుడు ఒకరు ఆనందం, పైచాచిక ఆనందం అంతే. ఇప్పుడు నేను చేసినట్ల ఇప్పుడు ఇలా మీ దగ్గర గెటప్ వేసుకొని కూర్చున్నాను, కళామ్మ తల్లి నాలో ఉంది, 10 మందికి అలా విలీనం అయిపోయి చేయాలనే ఉద్దేశంతో ఇలా రెడీ అవుతున్నాను తప్ప ఎవరైనా కించపరచాలని కాదు. ఒక అమ్మాయి ఎలాగ చేసినా అందరి రకాల ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలనే ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాను తప్ప వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళకేమో 5 పైసలు ఆధిక్యం లేదు, వాళ్ళ కడుపు నిండదు. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టలే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే చాలా టైం చెప్పాను. నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నా ఎదురుగున్నా కానీ, అన్న నీకు బ్యాడ్ కామెంట్ పెట్టింది నేనే అని చెప్తాడా, ఓ సెల్ఫీ కావాలని అడుగుతాడు. ఇప్పుడు లోపలికి వస్తున్నా అదే పరిస్థితి, పొద్దున్న కృష్ణానాలు ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిండొచ్చు, నేను నీకు బ్యాడ్ కామెంట్ పెట్టాను చెప్పలేడు కదా ధైర్యంగా. ఇంకోటి ఏమంటే నాకు బ్యాడ్ కామెంట్ పెడితేనే వాళ్ళకి కడుపు నిండుతుందంటే డైలీ 10 పెట్టినా నేను చూసి ఊరిని కావాల్సిందే. ఎందుకంటే నాకు చదువు రాదు, వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చూపించుకున్నా చదువులేనట్లు పెడతారు అంతే. మరి చదువు రాని మీకు ఇన్స్టాగ్రామ్ వాడడం ఎవరు నేర్పించారు, ఎలా వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ కదా మేడం, సోషల్ మీడియా ఇంపార్టెంట్. సినిమాల కోసం అవకాశాల కోసం తిరిగాము, వాళ్ళని వీళ్ళందరిని అడిగాము. ఇదేదో బాగానే ఉంది, మనలో ఉన్నోడు బయట రావాలి, హైదరాబాద్లో తిరిగాను. ఇలా కాకుండా డిఫరెంట్గా ఏమో చేద్దాం అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ని చూసుకొని ఒక రీల్ని 2 టైమ్స్, ఇంతకుముందు 10 టైమ్స్ చేసేవాడిని స్టార్టింగ్లో. ఇప్పుడు ఏదైనా సింగిల్ టేక్లో చేసేస్తాను. ఆ టేక్ తగ్గట్టుగా జనాలకి ఏది చేసినా డిఫరెంట్ కావాలి. ఓకే సరే, డిఫరెంట్ సరే, మీరు యాక్టింగ్ వరకు డిఫరెంట్ బాగానే ఉంది కానీ మరి ఇంటర్వ్యూకి కూడా గెటప్ వేసుకొని వచ్చారేంటి? ఏంటి గెటప్? మామూలుగా ఇప్పుడు మూవీస్లో నేను చేస్తుంది ఇదే గెటప్ మేడం. బంధం అని డైరెక్టర్ కదీర్ అహ్మద్, ఆల్రెడీ చోర్నోట్ మూవీ తీసాము, సెన్సార్ పర్మిషన్ లేదు కానీ 20 days ఆడించుకున్నాం మా ఊర్లో. మీ ఊర్లో 20 days 20 days ఆడించుకున్నాము. కల్కి సినిమా టైం అప్పుడు రిలీజ్ అయింది. లోకల్ వాళ్ళు గల సపోర్ట్ చేశారు, మంచి రెస్పాన్సిబిలిటీ బాగా వచ్చింది, మంచి మెసేజ్. దాని తర్వాత బంధం అనే ఒకటి మంచి అమ్మాయిల గురించి ఇలా కిడ్నాప్లు అవుతున్నారు కదా, దానికోసమని డైరెక్టర్ గారు. పెట్టుబడి ఎవరు పెట్టారు? దీనికి ఏం లేదు మేడం, నాకు షూట్ ఉందంటే నా ఇప్పుడు ఇలా వచ్చేసి అన్నీ నావే కాస్ట్యూమ్స్. ఇప్పుడు నాకు షూట్ ఉందంటే పొద్దున్న 10 మంది అంటే 10 మంది టిఫిన్, మధ్యాహ్నం భోజనం అట్లా అరేంజ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అంటే సరే, కాస్ట్యూమ్స్ మీ వరకు మీరు చూసుకుంటారు, ఇక తిండి తిప్పలు అని అంటే ఎవరు బాక్సులు వాళ్ళు తెచ్చుకుంటారు అనుకోండి జనరల్ గా. లేదు అని అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా వండి తెచ్చుకున్నారన్నా తిన్నారన్నా ఉంటుంది. మరి కెమెరాలకి కెమెరా మా డైరెక్టర్ గారి దగ్గర కొన్నాడు. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అన్ని ఆయన చేసుకుంటాడు. ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం అంతా ఆయన చేసుకుంటాడు. కెమెరామెన్ ఎనీథింగ్ ఆయన ఒకడే. నాకు తెలిసి చెప్పకూడదు, అందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే. రాజమౌళి గారు ఎంత కష్టపడి బుద్ధ ఆ స్టేజ్కి వచ్చారు, అలాగే సుకుమార్ గారు ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చింటారు. ఈరోజు మా డైరెక్టర్ చేసిన సినిమా ఇప్పుడు 10 మంది 24 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒకటి అరేంజ్ చేయగలరు. అన్ని రెడీ చేసిన తర్వాత రాజమౌళి గారు వచ్చి టేక్ అంటే ఓకే అంటాడు, కానీ ఈ 24 మొత్తం సంబంధించినవన్నీ మా డైరెక్టర్ గారే చూసుకుంటాడు, ఎనీథింగ్. సరే, సో బేసికల్గా ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేది ఏంటి అన్నది తెలుసు. ఒకప్పుడు మీరు ఎవరి మాట వినేవారు కాదు, మీ అమ్మ నాన్నగారిని పట్టించుకునేవారు కాదు, మీ భార్యను కూడా పట్టించుకునేవారు కాదు. సో అలా ఉన్న లైఫ్ సడన్ గా మీరు మారారు. సో ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది? ఆల్రెడీ నేను చాలా తూర్లు చెప్పాను మేడం. ఎగ్జాంపుల్గా ఎంత సంపాదించుకున్నా పిల్లల కోసమే. మెగాస్టార్ చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చారు, ట్రైన్కి వచ్చాడు, ఫ్లైట్కి వచ్చాడు, నాకు తెలియదు. ఎప్పుడు నేను ఆయన పుట్టినప్పుడు నా ఏజ్ 40, ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, నేను సోషల్ మీడియాని నమ్ముకున్నా. ఇప్పుడు కెమెరా పెట్టి గట్టి గరిస్తే 10 మంది చూస్తారు, కానీ నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు ఆయన బంగారు తట్టలో తిని బంగారు పాపం మీద పోనుకొని ఎనీథింగ్ బంగారు యూజ్ చేయొచ్చు,
కానీ అలాంటి లైఫ్ని వదిలేసి ఏదో చేయాలని 15 ఏళ్ళు రోడ్డును పడ్డాడు. ఫ్యామిలీని పిల్ల సంసారం అంతా పక్కన పెట్టాడు. చాలామంది ఈయనని విమర్శించిన వాళ్ళే. ఈరోజు ఒక్క విమర్శించడం లేదు, నువ్వు కౌన్సిలర్ కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు. ఆయన పట్టుదల, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంతకుముందు ట్రోల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ట్రోల్ చేస్తారా? ఒక్కరు అనమనండి అనరు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళి ఓం నమ శివాయ అంటే ఆయన పలుకుతాడా? నేను వెంకటేశ్వర స్వామిని లేచి వచ్చి చెప్తాడా? చెప్పడు కదా. ఏడు పోయినా మనం భక్తితో మొక్కుతాం. ఒరే మూరు కూడా నేను వెంకటేశ్వర స్వామి కాదరా శివుడు అని పైకి లేచి వస్తాడా? ఎవరు నమ్మకం వాళ్ళది. ఆయన ఎంతో కృషిగా పట్టుదలతో ఈరోజు అనుకున్న సాధించాడు. నేను ఆయన చూసి ఇన్స్పైర్గా వచ్చా. ఈ బతుకు మానవ జన్మ లైఫ్లో ఉట్టెతురే, మరి పుడతామో ఎలాంటి జన్మ ఎత్తుతామో తెలియదు. ఉన్న దాంట్లో ఫేమ్ కావాలా. ఫేమ్ కావాలంటే రాజకీయం అని కావాలా, లేదంటే డబ్బు కావాలా. రెండు పక్క పెడితే కళామ్మ తల్లి. డబ్బులు పెట్టి కొనేది కాదు. మన ఒంట్లో మనకి ఎంత ఉంటే అంత కళామ్మ తల్లిని మనం ఉపయోగించుకోవచ్చు. 100 మందిని బాధ పెట్టవచ్చు, నవ్వించవచ్చు, తిట్టుకొని చలాని చేయొచ్చు. అది ఉన్నది ఒక కళకే తప్ప వేరే దానికి లేదు. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, రాజకీయం లేదు. ఇది ఎంచుకున్నాను. 10 మందికి నవ్వించాలి, ఫ్యూచర్లో అయినా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను మేడం. ఓకే. సో ఒకప్పుడు మీరు అంటే లైక్ మిమ్మల్ని నేను మొదటిసారి కలిసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే సంపాదన ఏం లేదు మీకు, మేడం అప్పు చేసి మీరు ఏమేందో ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్న అప్పు చేసేవారని విన్నాను. అండ్ మీ ఇల్లు గడవాలి అని అన్నా, స్కూల్ ఫీజులు కట్టాలి అని అన్నా అప్పు చేసేవారు. నేనేం వర్క్ చేయను అని అనేవారు. మారారా? ఇప్పుడైనా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు కానీ నా భార్యకి మన పొదుపులో డబ్బులు వచ్చినాయి మేడం, 2 lakhs. దేంట్లో? పొదుపులో డబ్బులు వచ్చాయి. పొదుపులో మామూలు పొదుపులు గ్రూపులు ఉంటాయి కదా, దాంట్లో 2 lakhs వచ్చాయి. నా భార్య పిల్లలు ఉన్నారు, బంగారు తెచ్చుకుందాం, కొద్దిగా అప్పులు కట్టుకుందామంటే తర్వాత విషయము. నేనంటే దీంట్లో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయినాను. నా ఊర్లో ఇప్పుడు అనంతపురం జిల్లాలో గుంటకల్ అంటే బాలయ్య జీటీఎల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. బాలకృష్ణ గారు ఎలాగైతే తెలుసు నందమూరి వారసుడు అని, నేను బాలయ్య అంటే జీటీఎల్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. నా ఉన్న ఊరికి పేరు తెచ్చుకోవాలా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి. పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నవి. రామాయణ స్టూడియో అక్కడే ఉంది, ఇప్పటికే ఉంది. 2 లక్షలతో ఏం చేశారు? డ్యాన్స్ స్కూల్ పెట్టా మేడం. డ్యాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా. మీ పిల్లలకి ఏం కొనలా? అప్పులు తీర్చలా? తీర్చలే మేడం. మీరు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీకు కనీసం ఎంతో కొంత 1 లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా 1 లక్షతో మీరు డాన్స్ స్టూడియో, యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా. కాదు కదా మేడం, ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇప్పుడు అన్నం తినే కడుపు నిండా 3 స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా 2 ఓపెన్ చేయొచ్చు కదా. మీ పిల్లల బ్రతుకులు మీరే చూడాలి కదా. చూడాలి మేడం. ఇప్పుడు ఫుల్ నీళ్ళని అయిపోయాము. ఇప్పుడు నన్ను దాదాపుగా 13 CR పోయిన మంత్ ఇన్స్టాగ్రామ్ 13 CR 13 కోట్ల మంది నన్ను చూస్తున్నారు. ఎవరిని డబ్బులు పెట్టి పైసా వస్తుందా? పోనీ మిమ్మల్ని చూస్తున్నారు సరే, ఎవరైనా మీకు కష్టం అంటే మీ 13 కోట్ల మంది 6.5 కోట్ల ఇప్పుడు రీచ్, ఈ 6.5 కోట్ల మంది మీ దగ్గరకు వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా? మీకు కష్టం అంటే మీ వెన్నంటి నించుంటున్నారా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు మేడం, ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు. చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాలో తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ. నెలకి 15,000 20,000 వరకు తీసుకుంటున్నా. ఫేస్బుక్లో డాలర్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో.